వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టేస్టీగా ఉండే ఉగ్గాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, పైగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనం ఇలా ఏమైనా క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ అవి ఇవి పెట్టుకున్నప్పుడు అలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే పని కూడా సులువు అవుతుంది కదా. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మేము తినడం అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి పాపరం లేకొచ్చాను అనమాట. ఇదిగోండి మా అమ్మాయి టెడ్డీ బేర్. ఈరోజు పాప ఇంటి దగ్గరనే ఉందండి, హాలిడే అంట కాలేజ్కి. అందుకనేసి పాప కబోర్డ్స్ నేను ఎలా అరేంజ్ చేసుకుంటాను, చాలా మంది అడిగారు అనమాట. అక్క మీ పాప కబోర్డ్స్ మీరు ఎలా అరేంజ్ చేస్తారు, కొంచెం చూపించండి అక్క, మాకు ఈజీగా ఉంటుంది, తనకు అనుకూలంగా ఎలా ఉంటాయి అనేది అడిగారు కదా. అందుకనేసి తనకు అనుకూలంగా ఎలా తీసుకొని బాగుంటుంది. కాలేజీ అమ్మాయిలు పోయేటప్పుడు అర్జెంట్గా ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా కనుక మనము అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు, తీసుకోవడానికి కూడా వాళ్ళకు చాలా సులువుగా ఉంటుంది కదా. అందుకనేసి నేను అరేంజ్ చేసేసాను. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి పాప కబోర్డ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇవైతే గ్లాస్ స్లైడ్ ఆన్ డోర్స్ అనమాట, వుడ్ కాదు గ్లాస్. ఇలా స్లైడ్ ఆన్ డోర్స్ వచ్చాయి. పింక్ కలర్ వచ్చింది కదా, పైన అంతా పింక్ కలర్ ఫ్రేమ్ వచ్చింది. డిజైన్ కూడా ఇలా ఫ్లవర్ డిజైన్, ఇలా వంపు షేప్ లో వచ్చింది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇవన్నీ అమ్మాయి అనమాట. మేము డైలీ యూజ్, ఇవి కాలేజ్ వేరు, అలాగే ఇవి డ్రెస్ మెటీరియల్స్, ఇలా సపరేట్గా. ఇవన్నీ నైట్ డ్రెస్లు. ఆ పైన చూసారా, నా శారీస్ అనమాట, నా వర్క్ శారీస్. 20 సంవత్సరాల నుంచి నేను భద్రంగా దాచుకున్న శారీస్ అనమాట. ఇప్పుడు ఆ డిజైన్స్ రావట్లేదు, పైగా ఇప్పుడు వర్క్ శారీస్ నేను అంటూ కట్టుకోవట్లేదు. మా అమ్మాయికి ఉంటాయి కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, పిల్లలకి చాలా బాగుంటాయి అనమాట. అందుకనేసి తను తీసుకొని వచ్చుకొని తన కబోర్డ్లో పెట్టుకుంది. అవి మీకు తీసి చూపిస్తాను నేను. ఫస్ట్ ఇవి చూపిస్తాను చూడండి. ఇలా సపరేట్గా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, పాప తీసుకోవాలంటే గబుక్కుని తీసుకుంటారు కదా, ఇంకా మడతలు కూడా పోవు అనమాట. ఇవేమో డ్రెస్ మెటీరియల్ సపరేట్గా, ఇవన్నీ పార్టీవేర్గా అలా సపరేట్గా. ఇవి కూడా అంతేనండి, కుర్తీస్ టాప్స్ సపరేటు, అలాగే లాంగ్ ఉంటాయి కదా లాంగ్ ఫ్రాక్స్, అవన్నీ సపరేట్గా ఇలా అన్నమాట. ఇవేమో కాటన్వి, ఇవేమో నైట్ ప్యాంట్స్ సపరేటు, టాప్స్ సపరేట్ అనమాట. ఇంకా చున్నీస్ అన్నీ, దుపట్టాస్ అన్నీ ఒక సైడ్ లెగ్గిన్స్ అన్నీ ఒక సపరేట్గా అలా పెట్టేశాను అనమాట. ఇలా అరేంజ్ చేస్తానండి ఎప్పుడైనా కానీ పాపవి. అటు సైడ్ చూపించాను కదా, ఇటు సైడ్ కబోర్డ్స్ చూపిస్తాను. ఇవన్నీ ఇంకా పార్టీ వేర్ అనమాట, కొంచెం రేట్ ఎక్కువవి. అవి పై కూడా నా శారీస్. ఇప్పుడు మీకు శారీస్ చూపిస్తాను నేను, వర్క్ శారీస్ అనమాట. ఇవన్నీ పాపం అండి, నెట్వి. ఇంకా దానికి పైన కవర్ వచ్చింది, కవర్ కనపరాలేదనమాట, అందుకనేసి అలాగే వదిలేసాను. ఇవన్నీ లంగా ఓనీలు, డ్రెస్సులు. ఆ కిందివన్నీ బెడ్షీట్స్ అనమాట, అందుకని జిప్పర్ బ్యాగ్లో పెట్టేశాను. ఇవి ఎక్కువగా వేసుకోదు, ఎవరన్నా పెళ్ళిళ్ళకు అలాంటప్పుడు వేసుకునేటివి అనమాట. అందుకనేసి ఇవి ఎక్కువ టచ్ చేయదనమాట, నేను ఎక్కువగా తీయను. ఇవి ఎందుకు, ఏం అవసరం ఉంటుందండి, మనం 2 నెలలకు ఒకసారి వాడాలి, ఎప్పుడైనా కానీ అది తీసేసి ఇదిలీ చేసేసి మళ్ళీ అలాగే పెట్టామనుకోండి సరిపోతుంది అన్నమాట. అందుకని ఈ ర్యాక్ ఇట్నే ఉంటుంది. పైన చూసారా, ఇక్కడున్నాయి కదా, నా శారీస్ చూపిస్తాను మీకు. ఇవన్నీ వర్క్ శారీస్ అనమాట, నా 20 సంవత్సరాల నుంచి నేను తీసుకున్న కలెక్షన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. అదేముంది, చాలా బాగున్నాయండి వర్క్ శారీస్, మీకు చూపిస్తాను ఇప్పుడు. సందర్భం వచ్చింది కనుక చూపిస్తున్నాను. ఇదేం శారీస్ చూపించాలనే వీడియో కాదు, సందర్భం వచ్చింది కనుక చూపిస్తున్నాను. నిన్న వీడియోలో నేను చెప్పాను కదా, ముందు పరిచయం చేసినప్పుడు మా పన్నమ్మాయి, మా మేడు అని పిలిచాను కదా అని మీకు పరిచయం చేశాను. చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట, మీరు మేడ్ అనొద్దు, పన్నమ్మాయి అనొద్దు, హెల్పర్ అనండి అని. తెలుగులో ఎలా మాట్లాడతాం, మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలాగే మనం పిలుస్తాం కదా, నేను అలాగే పిలిచాను. కానీ మున్నిని నేను సొంతం నా కూతురు లెక్కనే చూసుకుంటాను. నా కూతురు కంటే కొంచెం పెద్దది మున్ని, అందుకనేసి నేను ఎప్పుడైనా పిలిచినప్పుడు కూడా మున్నిని నా కూతురిని నేను ఎలాగే పిలుస్తానో అలాగే పిలుస్తాను. చెప్పు మున్ని, నేను ఎలా చూసుకుంటాను? చాలా బాగా చేస్తుంటానండి. నేను చెప్పించినట్టు కదండి, మున్ని మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. నేను నిన్న పండగ కదా, వీళ్ళ పండగ మా పండగ అనే రకంగా చెప్పాను, కానీ నేను క్యాస్ట్ గురించి కానీ దేని గురించి కానీ నేను చెప్పలేదన్నమాట.
మున్ని నా ఫ్యామిలీ మెంబర్ అనమాట. నా కూతురు ఎలాగో తనను కూడా నేను అలాగే చూసుకుంటాను. కొంచెం పెద్దది కదా, అందుకనేసి పేరుతో ఒకసారి పేరుతో పిలుస్తాను, లేకుంటే మా అమ్మాయిని ఎలా పిలుస్తానో అలాగే పిలుస్తాను. అలాగే ఒకసారి సరిగ్గా పని చేయకుంటే అలాగే కొంచెం దండిస్తాను. మన పిల్లలు మనం దండించుకుంటాం కదా, అలాగే కొంచెం అరుస్తాను కానీ మళ్ళీ వెంటనే పిలుచుకుంటాను అనమాట. ఎలా చూసుకుంటాను మున్ని? నేను చాలా బాగా చేసుకుంటారండి. నిజంగా మా అమ్మ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటారు. నాకు మున్ని తక్కువ కాదండి. మీరు ఎవరు అట్లా మేడ్ అన్నానని ఫీల్ కావద్దండి. మా మున్ని మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనమాట. నాకు నా కూతురు ఎలాగో తను కూడా అలాగే. పైగా వీళ్ళకు బిర్యానీ కానీ స్పెషల్గా రంజాన్ బాగా చేస్తారు కదా, అందుకనే చేయమని చెప్పాను. వీళ్ళకి నిజంగా అండి నేను ఎంత బాగా చేసినా కూడా నాకు వీళ్ళు చేసిందే బాగా వస్తుంది. మున్ని చేసింది ఇంకా బాగుంటుంది అనమాట. మేము వెయిటింగ్ చేస్తుంటాం రంజాన్ ఎప్పుడు వస్తుందా, రంజాన్ ఎప్పుడు వస్తుంది. అందుకనే చేయి మున్ని అని చెప్పాను. అంతకుమించి వేరేది ఏం లేదు. మున్ని నేనేమి వేరుబంధంగా చూడట్లేదు, మున్ని పనమ్మాయిని నేను అనుకోవట్లేదు, మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. అది నాకు మీకు అమ్మాయి రూమ్లో చూపించాను కదా, ఇప్పుడు బాబు రూమ్లోకి వచ్చాను అనమాట. చాలా వేడి ఉందండి, ఎక్కువ ఎండ అనేది పాప రూమ్కే పడుతుంది అనమాట. అందుకనేసి పాప అయితే ఈ రూమ్లోనే ఉంటుంది, ఏసీ ఉంది కనుక. ఈ రూమ్లోకి అన్ని శారీస్ తీసుకొచ్చాను. కొన్ని ఊరికే ఓపెన్ చేసి చూపిస్తాను. 20 సంవత్సరాల నాటి నుంచి ఉన్నాయండి కలెక్షన్స్ అనమాట. వర్క్ శారీస్ చాలా ఇష్టంగా, ఇప్పుడు కూడా ట్రెండ్ ఉంది కదా, పిల్లలు అయితే వేసుకుంటారు. ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు శారీస్ అయితే చాలా బాగుంటాయి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఎట్నే ఎత్తి పెట్టుకుంటారు కదా. మా అమ్మాయి అయితే తన కబోర్డ్లో పెట్టేసుకుంది అనమాట. కొన్ని చూపిస్తాను మీకు. ఈ శారీ చూడండి, ఇది నేవీ బ్లూ కలర్ అనుకుంటాను. నేవీ బ్లూ కలర్కి ఇలా లేస్ వస్తుంది కదా, ఇలా బిగ్ బార్డర్లో అనమాట. ఈ సైజ్ బార్డర్లో లేస్ వచ్చేసి ఇలా జరీ లేస్కి వచ్చింది చూసారా. చెమ్కి ఇలాగే థ్రెడ్ వర్క్ అనమాట. శారీ అయితే చాలా బాగుంటుందండి, హెవీ వెయిట్. ఇలాంటి పిల్లలకి బాగుంటాయి. ఇది తీసుకొని దాదాపు 11 సంవత్సరాలు అయిందండి. ఒకసారో 2 సార్లు కట్టుకున్నాను అంతే అనమాట. బ్లౌజ్ కూడా దీంట్లోనే ఉంది. శారీ అంతా ఇలా వచ్చిందండి. శారీకి మొత్తం ఇలా చెమ్కి వచ్చింది అనమాట. ఇలా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. శారీ మొత్తం వచ్చిందండి. ఇది పళ్ళు అనమాట. పళ్ళుకి కూడా బార్డర్ వచ్చింది, ఇలా మామిడి పిందెలు వచ్చేసి బార్డర్ వచ్చింది. ఇది అప్పట్లో 1600 పడిందండి, చాలా చీప్ కదా. ఇప్పుడు ఇదే శారీ కొనాలంటే 4000 3000 పడుతుంది. 4000 3000 పడుతుంది. మా మున్ని చెప్తుంది చూడండి. ఇట్లాంటివి ఎక్కువగా కట్టుకుంటారు కదా, అందుకని తనకు తెలుసు అనమాట. ఆ బ్లౌజ్ చూపి. బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి. అప్పట్లో ఇష్టంగా కుట్టించుకున్నాం అనమాట. అప్పుడు వర్కులు గిరుకులు ఏం లేవు కదా, నీళ్ళకే వర్క్ వచ్చి ఉంటుంది కదా. ఇలా మామిడి పిందెలు అప్పుడు బాగా ఇష్టం అనమాట. హ్యాండ్స్ అనేది కొంచెం పైకే పెట్టించుకొని కుట్టించుకుంటాం కదా. ఇప్పుడంటే ఎల్బో హ్యాండ్స్, కానీ అప్పుడైతే చేతులు అన్నీ కొంచెమేనండి, ఓన్లీ బార్డర్ వర్క్ అనమాట. ఇదొక శారీ, నాకు ఇష్టమైన వర్క్ శారీలో ఇదొకటి అనమాట. నెక్స్ట్ శారీ అండి, ప్లెయిన్ శారీ. ఇలా మ్యాంగో ఎల్లో కలర్కి ఇలా జరీ బార్డర్ వచ్చింది అనమాట. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అండి. పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, ప్లెయిన్ అనమాట. ఇలా సపరేట్ క్లాత్ తీసుకునేసి, అప్పట్లో అదొక పిచ్ అనమాట. నేనే డిజైనర్ అన్నట్టు ఏదో చూసారా, నా ఐడియాతో అప్పట్లో కుట్టించుకున్నాను అనమాట. ఇలా సపరేట్గా ఈ కలర్ క్లాత్ తీసుకుని బాగా మ్యాచింగ్ అయింది కదా, అందుకని ఇలా. ఇది బ్లౌజెస్ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఇదైతే పళ్ళు అండి. చీర అంతా హాఫ్ అండ్ హాఫ్ అనమాట, లంగా ఓని మోడల్ అనమాట. ఇలా హాఫ్ వైట్ కు చూసారా, ఇలా టెంపుల్ బార్డర్ అంటారా, ఇలా వచ్చిందనమాట. కుచ్చిళ్ళకి అనమాట. కుచ్చిట్లో నుంచి పైటకం వరకు ఇలా వచ్చింది శారీ అంతా. పైట వచ్చేసి ఎల్లో కలర్. చాలా బాగుంటాయండి ఇవి కట్టుకుంటే, చూసారా. ఇలా కొత్త డిజైన్ కదా, ఇప్పుడు కూడా ఇది ట్రెండ్లో ఉంది. ఇది అప్పట్లో 1800. ఈ చీర 1800 పడిందండి. క్లాత్ అయితే భలే బాగుందనమాట. జార్జెట్ అనమాట, ప్యూర్ జార్జెట్, మెత్తగా ఉంటుంది. కట్టుకున్నా కూడా మనము హెవీ వెయిట్ లేకుండా వెయిట్లెస్ అనమాట. చాలా బాగుంది శారీ. నెక్స్ట్ వచ్చేసి నెట్ శారీ. అప్పట్లో నెట్ అంటే పిచ్చి కదా, నెట్ శారీస్ అని ఫస్ట్ లో ట్రెండ్ అనమాట నెట్ అనేది. ఇదొకటి శారీ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ అనమాట. సూపర్ నెట్, స్మూత్ నెట్ అంటుంటారు కదా, రఫ్ కాకుండా
అలాంటి నెట్ అనమాట. ఇలా ఫ్లవర్ షేప్లో బార్డర్ వచ్చింది అనమాట. పింక్, బ్లూ, ఆరెంజ్ అనమాట. ఇదేమో పళ్ళు. శారీ అంతా హాఫ్ వైట్లోనే ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. శారీ అంతా ఇలా ఉంటుందండి. వర్క్ వచ్చింది చూసారా ఎంత వర్క్ వచ్చిందో కుచ్చులపై. ఇక్కడ నుంచి ఇలా స్టెప్ బై స్టెప్గా వర్క్ వచ్చింది అనమాట. థ్రెడ్ వర్క్. వైట్ దానికి వైట్ మీదనే థ్రెడ్ వర్క్ అనమాట. కట్టుకుంటే చాలా బాగుంటుందండి. మా పాప తీసి పెట్టుకుంది అనమాట. ఇదైతే కొంచెం రేట్ ఎక్కువ పడిందండి. ఇది తీసుకొని దాదాపు 8 సంవత్సరాల పైన అయింది. 2200 పడింది. ఇప్పుడైతే 5000 పెట్టినా కూడా రావు. నెక్స్ట్ శారీ అండి, బ్లాక్ శారీ అనమాట. ఇది కూడా నెట్ అదే, స్మూత్ నెట్ అనమాట. చూసారా ఇది లైట్ బ్రౌన్ కలరు, బ్లాక్ కలర్ అనమాట. ఇలా బ్లాక్ కలర్ బార్డరు, బ్రౌన్ కలర్ మీదనే ఇలా బ్రౌన్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చిందనమాట. శారీస్ అయితే చాలా బాగుంటాయండి కదా, వర్క్ శారీస్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గానే కుట్టించుకున్నాను అప్పుడు. ఇది పళ్ళు. ఓన్లీ లేస్ వచ్చిందండి పళ్ళుకు. శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. శారీ అంతా ఇదిగోండి ఇలా. ఇది తీసుకొని కూడా దాదాపు 11 ఇయర్స్ అవుతుందండి. ఇదెంతో తెలుసా అండి, 1200 అప్పట్లో. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట. ఇంకా పళ్ళు వచ్చేసి నెట్టెడ్, సాఫ్ట్ నెట్ అనమాట. రఫ్ నెట్ కాదు, సాఫ్ట్ నెట్ అనమాట. ఇది కూడా సూపర్ నెట్లోనే చూసారా, సీ గ్రీన్ కలర్ అనమాట. ఇది ఇలా సిల్వర్ చెమ్కి ఇచ్చారు. ఆల్ ఓవర్గా వచ్చిందండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇలాంటి సింపుల్ లేస్ వచ్చింది. శారీ అయితే సూపర్గా ఉంటుంది. మా అమ్మాయి 2 times కట్టుకుంది కూడా. పిల్లలకు చాలా బాగుంటాయి కదా ఇలాంటివి. ఇదేమో బ్లౌజు. ఇంకా నెట్ శారీస్ అంటే ఇంకా పెట్టుకోట్ కూడా కల్పిస్తారు కదా, పెట్టుకోటు. శారీ అంతా ఇంకా మొత్తం ఇలాగనే ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి 2200 పడిందండి. దాదాపు 8 సంవత్సరాల పైన అయింది తీసుకొని. దీన్నైతే నేను ఒక 3-4 times కట్టుకుంటాను. సూపర్ నెట్ కదా, ఇలా రఫ్ లేకుండా ఉన్నదనుకోండి ఎలాగైనా మనం వేర్ చేయొచ్చు అనమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంకో నెట్ శారీ అండి. నెట్ శారీస్ అంటే అప్పుడు ఇష్టం అనమాట, అందుకని తీసుకున్నాను. ఇదైతే తక్కువ రేటే, 1100 పడింది. 12 years అయిందనమాట. ఈ కలర్ చూసారా, లైట్ లెమన్ గ్రీన్ అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా జిగ్జాగ్ ఉంటుంది కదా, ఇలా బార్డర్ వచ్చింది. కొంచెంగా పింక్ బార్డర్ ఇచ్చారనమాట. ఇది కూడా హాఫ్ అండ్ హాఫేనండి. సగం వరకునేమో ఇలా నెట్ వచ్చింది, సగం వరకు ఏమో కుర్చీల కందు ఇలా ప్యూర్ షిఫాన్ అనమాట. శారీ అయితే చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. ఈ నెట్ శారీస్ అన్ని కొంచెం రేట్ తక్కువే పడ్డాయండి. ఎక్కువ రేట్లు అప్పట్లో రేటు ఎక్కువ పెట్టి తీసుకోవాలనే ఆలోచన లేదనమాట. ఇంకొక నెట్ శారీ అండి. చూసారా ఇలాంటివి చాలా బాగుంటాయి కదా. ఇవి ఎవరైనా కట్టుకోవచ్చు కదా. ఇది ఒక ట్రెండ్ అనమాట. ఇది మన ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, చిన్న పిల్లలైనా కట్టుకోవచ్చు, ఒక ఏజ్డ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు కదా. నెట్టెడే కానీ చాలా బాగుందనమాట. మెరూన్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నెట్టే అనమాట. ఇదైతే కొంచెం రేట్ ఎక్కువ పడింది. ఇదైతే మా అమ్మ ఇప్పించింది అనమాట. ఇప్పుడు కానీ పసుపు కానీ అమ్మ ఇప్పించింది. 2200 పడిందండి. గుర్తుంది, 8 years అయింది తీసుకొని. ఇదేమో బ్లౌజు, ఇదేమో పెట్టుకోటు. శారీ అంతా నెట్టేనండి, హాఫ్ అండ్ హాఫ్ అయితే కాదు. శారీ అంతా ఇలా వచ్చింది చూసారా, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇలా చెక్కు చెదరలేదు చూడండి. 8 years, 9 years, 10 years, 15 years శారీస్ ఉన్నాయి కానీ అసలు ఏదే కానీ ఒక్క శారీ కూడా చెక్కు చెదరవన్నమాట. మనం అప్పుడప్పుడు కొంచెం ఇదిలించుకొని మనం కట్టుకున్నా కట్టుకోకపోయినా ఇదిలిచేసి కొంచెం సేపు అలా ఎండకు ఆరబెట్టేసి మళ్ళీ మడత పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని ఇయర్స్ అయినా శారీస్ అనేవి ఎక్కడికి అనమాట. మనం మన పిల్లలకి ఇవ్వచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వగలుగుతారేమో. మన వరకు మనం మెయింటైన్ చేసామనుకోండి, వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ పిల్లలకి ఇస్తారనమాట.
ఇదేమో మెరూన్ కలర్ నెటెడ్ శారీ. ఇది చూసారా, మ్యాంగో ఎల్లో కలర్ శారీకి ఇలా గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసి ఇలా మామిడి పిందెల షేప్ లో ఇలా వర్క్ వచ్చింది అనమాట. ఇదైతే 4 years అయిందండి తీసుకుని. 1800 శారీ పడింది. ఇదైతే కొంచెం హెవీగా ఉందని పక్క పెట్టాను, కానీ శారీ అయితే చాలా బాగుంది. ఒకసారి కట్టుకుంటాను, ఏదైనా పండగ కానీ ఒక ఫ్రైడే కట్టుకుంటాను. ప్లెయిన్ బ్లౌజ్ అండి, ఓన్లీ హ్యాండ్స్కి ఒకటి ఇలా వర్క్ అంతే. శారీ అంతా ఇదేనండి, ఇంకేం సపరేట్గా మీకు ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. మామిడి పిందెలుగా వర్క్ అయితే చాలా బాగుంది అనమాట. స్మూత్ ఫినిషింగ్. 1800 అండి. ఇప్పుడైతే రేట్ కొంచెం ఎక్కువ పెరిగాయని, కానీ షిఫాన్ క్లాత్ అనమాట. ఇంకో శారీ చూపిస్తాను చూడండి, పిస్తా గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా నెట్టెడే ఇలా పిస్తా గ్రీన్ కలర్ మీద లేస్లు వస్తుంటాయి చూడండి, తణుకులుగా ఇలా వచ్చిందనమాట లేసు. బేబీ పింక్ కలర్ ఇలా చిన్న బార్డర్ వచ్చిందనమాట. ఇదేమో పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. సేమ్ కాంట్రాస్ట్గా ఇలా ఉందన్నమాట. దీనికంటూ వర్క్ ఏమి అయిపోలేదు. ఇంకా ఇది పళ్ళు. క్లాత్ అయితే చాలా బాగుంది. ఈ క్లాత్ని ఏమంటారు బ్రాసో. ఇది బ్రాసో అండి, బ్రాసో క్లాత్ అనమాట ఫ్యాబ్రిక్. ఇంకా కుచ్చుళ్ళకండి ఇదంతా నెట్ అనమాట. కుచ్చుళ్ళ వరకు ఇలా నెట్ల మీద వర్క్ వచ్చింది. థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా చూసారా. ఇది వైట్ కాదు, లైట్ క్రీమ్ కలర్. ఈ కలర్ చాలా రేర్ కదా. పిస్తా గ్రీన్ కలర్ శారీస్ చాలా బాగుంటాయి. ఎక్కువ దొరకవంటే ఎక్కువ దొరకవు. దాని బ్లౌజ్ ఇది చూపించారు ఇందాక, పింక్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ శారీ అండి, ఇది మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట శారీ. ఇది లైట్ పింక్ కాదు, డార్క్ పింక్ కాదు అనమాట, మధ్యలో పింక్. ఇలా సింపుల్ గా లేస్ వచ్చిందండి, బ్లాక్ లేస్, అలాగే కొంచెం హాఫ్ వైట్ లేస్ అనమాట. మ్యాచింగ్ గా ఇలా స్మూత్ చమ్కీ అనమాట. శారీ అయితే చాలా బాగుంటుంది. ఇదేమో బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి, దీనికైతే ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇలా వర్క్ వచ్చిందనమాట చూసారా. హ్యాండ్స్ వరకు ఓన్లీ ఫ్లవర్ డిజైన్ లో వర్క్ వచ్చింది. డిజైన్ అంటే ఏం పెట్టుకోలేదులేండి, అప్పుడులో నేనే డిజైనర్ అనమాట. అందుకనేసి సింపుల్గా ఇలా బ్లాక్ లేస్ వచ్చింది కదా అని అప్పట్లో ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది దాదాపు 12 years అండి. ఈ శారీ ఏజ్ వచ్చేసి 12 సంవత్సరాలు అనమాట నేను తీసుకొని. అప్పట్లో ఎంతో చెప్పనా అండి, 900. ఈ శారీ కాస్ట్ 900. ఇలా వచ్చిందండి చూసారా. శారీ ఆల్ ఓవర్గా ఇదేమో పళ్ళు నుంచి మొత్తం శారీ అంతా ఇలా స్టెప్ బై స్టెప్గా 3 స్టెప్స్తో ఇలా వచ్చిందనమాట. చెంకి కూడా రఫ్ చెంకి కాదనమాట, మనకు హార్డ్గా అనిపించదు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అండి, బ్లాక్ కలర్ అనమాట. నాకు చాలా ఇష్టపడి తీసుకున్న శారీ, చాలా బాగుంటుందండి. ఇప్పుడైనా కట్టుకోవచ్చు ఈ శారీ. ఇప్పుడు కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి అనమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఇలా ఓన్లీ పైపింగ్ ఒకటి గోల్డ్ కలర్ పైపింగ్ వేయించాను అనమాట. శారీ అంతా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. బ్లాక్ కలర్ మీదకి ఇలా బ్రౌన్ కలర్ బాగా బాగుంటుంది కదా శారీస్కి. డిజైన్ ఇలా వంపుల్ షేప్లో వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చింది అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు కూడా అలాగే చిన్న లేస్ వచ్చిందండి ఇంకంతే. బ్లాక్ శారీ మీద ఇదైతే 2200 పడిందండి శారీ. బాగుంది కదా, ప్యూర్ జార్జెట్ క్లాత్. కొంచెం హెవీ వెయిట్గా ఉంది, అందుకనేసి పక్కన పెట్టేశాను. దీని కాదు, ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది కూడా ప్యూర్ జార్జెటే, రెడ్ కలర్ శారీ అనమాట. ఏం రెడ్ అంటారు దీన్ని? ప్యూర్ రెడ్ కలర్, బ్లడ్ రెడ్. హెవీ వర్క్ చూసారా. ఇలా కట్ వర్క్ వచ్చేసి శారీ తీసుకొని 14 years అయిందండి. 14 సంవత్సరాలు అనమాట. నా బర్త్డేకి తీసుకున్నా అప్పట్లో దీని ధర వచ్చేసి 1100. శారీకి అంతా ఇలా
కింద కుందన్స్ వచ్చాయండి. ఇలా నేనైతే కట్ చేశాను. మొత్తం ఇలా కుందన్స్ వచ్చాయన్నమాట కుచ్చిళ్ళకు. చాలా బాగుందండి శారీ అయితే. నాకు గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. 14 సంవత్సరాల నుంచి అలాగే చూడండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ. మొత్తం ఇలా వచ్చింది. పళ్ళు అయితే ఇదనమాట. ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా అక్కడక్కడ ఇలా. ఇవి సీ గ్రీన్ బ్లూ కలర్ చెంకి వచ్చాయి. స్కై బ్లూ. ఇవి స్కై బ్లూ కలర్ మీద చెంకి వచ్చాయి. చూసారా ఇలా. శారీ అయితే చాలా బాగుందండి. కానీ కొంచెం హెవీ వెయిట్ ఉందన్నమాట. మా అమ్మాయికి చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కూడా ఎక్కడో వెళ్ళిపోయింది. బ్లౌజ్ కూడా లేదు దీనికి. నెక్స్ట్ శారీ అండి ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్కి ఇలా ఇలా డిజైన్లో లేస్ వచ్చింది. కింద ఇలాంటి చిన్న బార్డర్ వచ్చింది అనమాట. చెంకీ బార్డర్. ఇది కూడా నెట్ శారీనే. ఇదేమో బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్ చూసారా, ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇది తీసుకుని కూడా 8 ఇయర్స్ అయింది. ఇది తీసుకుని కూడా 8 ఇయర్స్ పైన అయిందండి. ఇలా కట్ వర్క్గా వచ్చాయి అనమాట హ్యాండ్స్కి. ఇంకా డిజైన్ అంటూ ఏం పెట్టలేదులేండి. ఇది పళ్ళు. ఇది పళ్ళు. శారీ అంతా నెట్ అనమాట. చూసారా, ఇదంతా నెట్. నెట్ మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట గోల్డ్ కలర్లో. బాగుంది కదా. ఇదైతే 1800 పడిందండి. 11 ఇయర్స్ అయింది శారీ. చూసారా, 11 సంవత్సరాలు అయిందండి. 1800 శారీ. ఇదేమో షిఫాన్ అనమాట. షిఫాన్ మీద ఇలా చిన్న బుట్ట వచ్చింది పళ్ళు. నెక్స్ట్ శారీ అండి రామా గ్రీన్ కలర్లో. చూడండి, చాలా అంటే చాలా ఇష్టము. ఇది తీసుకునేసి 9 సంవత్సరాలు అయింది. అప్పట్లో ఇది 1900 పడిందని నాకు గుర్తు. చిన్న వర్కే వచ్చింది సింపుల్గా. ఇలా ఎక్కువ చెంకి వచ్చింది అనమాట. బ్లౌజ్కి అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. బ్లౌజ్కి పెట్టాలన్నమాట మనం మనీ అంతా. చూసారా, ఇది సపరేట్గా వర్క్ వేయించింది అయితే కాదు, శారీతో పాటే వచ్చింది. ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. శారీ అంతా ఇలానే ఉందండి. ఇదిగోండి, లైట్ వెయిట్ అనమాట. ఇది షిఫానే అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ అయితే, జార్జెట్ అయితే కాదు. శారీ అంతా ఇలా చిన్న బార్డర్ వచ్చేసి ఇలా చెంకి వచ్చిందనమాట. ఇలా ఈ శారీ చూడండి, డబల్ షేడ్ శారీ అనమాట. ఇదేమో బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ముందు ఏదో హోమ్ షాప్ 18 ఏదో టీవీలో చూసేసి ఆర్డర్ ఇచ్చింది అనమాట. 1100. ఇది తీసుకొని కూడా దాదాపు 6 ఇయర్స్ పైన అయింది. ఒకసారి కట్టుకున్నాను అంతే. తనకని తీసుకుంది అనమాట. కానీ ఒక్కసారి 2 సార్లు కట్టుకుంది. తర్వాత మళ్ళీ తనే తీసుకుందిలేండి. నాకు ఇచ్చింది, నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను. తర్వాత తనే తీసుకుంది. బ్లౌజ్ అనేది ఇప్పుడు పిల్లలకి ఏముంది, ఏవైనా రెడీమేడ్ అయినా తీసుకుంటారు కదా అనేసి అప్పుడు కుట్టించుకున్నాను. వర్క్ వచ్చిందండి బ్లౌజ్కి. చూసారా, ఇలా నెట్ మీద ఇలా వర్క్ వచ్చిందనమాట. శారీ అయితే డబల్ షేడ్ అనమాట. లైట్ ఎల్లో కలర్ నుంచి ఫుల్ ఎల్లో కలర్లోకి ఇలా ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్గా లైట్ ఎల్లో కలర్ నుంచి ఇలా ఫుల్ ఎల్లో కలర్లోకి అనమాట. సింపుల్ బార్డర్ వచ్చింది. జార్జెటేనండి క్లాత్ అయితే. అవండి నా ఓల్డ్ వర్క్ శారీస్ కలెక్షన్ అనమాట. ఇంకా ఉన్నాయి 600, 700, 800, 1200 అలాంటివి ఉన్నాయి. కానీ ఇంకా వీడియోలు ఎంత అవుతుందని చూపించలేదు. ఇవైతే నాకు నచ్చిన శారీస్, మా అమ్మాయికి నచ్చి తన కోసం అనేసి ఓల్డ్ అయినా కానీ మళ్ళీ న్యూ ట్రెండ్ వస్తుంది కదా అనేసి తను తీసి పెట్టుకున్న శారీస్ మీతో షేర్ చేస్తున్నాను. నేను కట్టుకున్నానే ఈ శారీ కూడా పక్కకు పెట్టిందేనండి. చాలా రోజులు అనేది మళ్ళీ తీసుకొని కట్టుకున్నాను అనమాట. ఇది కూడా 800 శారీ అనమాట. బాగుంది కదా. అదండి, ఇదైతే యూస్ఫుల్ వీడియో కాదు మీకు, కానీ నాకు గుర్తు అనమాట. నా శారీస్ నాకు గుర్తుంటాయి కదా మనకు కొన్ని జ్ఞాపకంగా, అవి మీతో షేర్ చేశాను. అదండి ఈరోజు వీడియో. కావాలంటే ఉగ్గాని చేసుకోండి నేను చేసినట్లుగా. మామూలుగా అయితే ఇది పాప కబోర్డ్ ఆర్గనైజేషన్ అని చూపిద్దాం అనుకున్నాను, కానీ అది వచ్చేసి శారీస్ కలెక్షన్ అయిందనమాట. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి ఈసారి మాత్రం మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.